కాంగ్రెస్ కార్యకర్తలు కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం సరైనది కాదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుంగతుర్తి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చింది అసలైన కార్యకర్తలేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై కేసులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమతో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించొద్దని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడం పార్టీకి అత్యంత ముఖ్యమన్నారు. తుంగతుర్తి సమస్య పరిష్కారానికి జగ్గారెడ్డికి బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమన్నారు. జగ్గారెడ్డి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించి కార్యకర్తలకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తామని, కానీ పాత కార్యకర్తలకు అన్యాయం చేయమన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేని. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్త